తమిళ రాజకీయాల్లో విజయ్ తన పార్టీ తమిళిగ వెట్రి కళగం ద్వారా సృష్టించిన ప్రకంపనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. కేవలం కింగ్ మేకర్ అవుతాడని భావిస్తే ఏకంగా కింగే అయ్యేసరికి ఎవరికీ పాలుపోవటం లేదు. తమిళ గడ్డ మీద అయితే గీతే మేమే కింగ్స్ అని విర్రవీగిన వారి గూబ గుయ్యమనిపించి సత్తా చాటారు విజయ్. రెండోసారి కూడా ఉదయిస్తాడనుకున్న ఉదయ సూర్యుడు కాస్త అస్తమించడంతో పాటు రెండాకులను కూడా పక్కకు నెట్టి విజయ్ చేసిన ఈ విజృంభణ తమిళ రాజకీయాల్లోనే నభూతోన్న భవిష్యత్తుగా తయారైంది. ఎంజీఆర్ తరువాత ఆ రేంజ్ లో రిజల్ట్ చూపించాడు విజయ్. సింహం సింగిల్ గా వస్తుందని అంటే అవన్నీ విని నవ్వుకున్నారంతా. మేము ఎవరితోనూ పొత్తు పెట్టుకోమంటే ఎగతాళి చేశారు. ఈ ఎన్నికల ఫలితం వచ్చాక తెలుస్తుందిలే అనుకున్నారంతా. కట్ చేస్తే విజయ్ వేసిన వెజల్ కి పెద్ద పెద్ద లీడర్లే పత్తా లేకుండా పోయారు. ఆయనపై ఇటు రాష్ట్ర స్థాయిలో అటు కేంద్ర స్థాయిలో ఇప్పటి వరకు పన్నిన పన్నాగమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. సీనియర్ రాజకీయ పార్టీలు కావచ్చు, కొన్ని సర్వే సంస్థలు కావచ్చు, సినిమా వాళ్ల ప్రచారాలకు ఓట్లు రావాలనుకున్నారు. వాళ్లు గుప్పించే హామీలకు బుట్టలో పడేవారెవరనుకున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప మిగిలిన వారంతా కూడా సేమ్ సర్వేలిచ్చారు. కానీ ఇక్కడ ఫలితం చూస్తే విజయ్ సినిమా వాడైనా నమ్మారు. అతడిచ్చిన మాటలను విశ్వసించారు. దీంతో ఫలితం సినిమా పక్కీలో జరిగినట్టు జరిగిపోయింది. మామూలుగా ఒక నానుడి ఉండేది. అదేంటంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ ఒక్క పాటలో ఎదిగిపోయినట్టు పార్టీ పెట్టిన కొన్నాళ్లకే విజయ్ విజయం సాధించడం కష్టమన్నారంతా. కానీ అచ్చం అలాగే జరిగిపోయింది. దీంతో జనం మైండ్ సెట్ ని స్టడీ చేయడానికి తమ మైండ్ సెట్ ని రీసెట్ చేసుకోవాల్సి వస్తోంది పార్టీలు, ఇతర లీడర్లు. ఇంతకీ ఏ అంశాలు విజయ్ విజిల్ బ్లోయింగ్ లో పనిచేశాయో చూస్తే ఆయనకున్న తిరుగులేని మాస్ ఇమేజ్, తమిళనాట సినిమా రాజకీయం వేరువేరు కాదు. ఇవి విడదయ్యరాని అనుబంధంతో గత 50-60 ఏళ్ల నుంచి రాజ్యమేలుతున్నాయి ఇక్కడ. కరుణ, ఎంజీఆర్, జయలలిత వరకు ఇవి సాగిన విధం వేరు. ఆ తరువాత పరిస్థితి వేరు. అంటే ఇప్పటి వరకు విఫల యత్నాలు చేసిన వారంతా కరుణ, ఎంజీఆర్, జయ స్థాయిలో స్టార్లు కారని దీన్ని బట్టి అర్థమైపోతుంది. విజయ్ ఒక్కడే ఆ స్థాయి సినిమా స్టార్ గా అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే. ఇక యువత ఎలా కనెక్ట్ అయిందో చూస్తే ఆయన అభిమాన సంఘాలే ఆయన్ను ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టాయని చెప్పాలి. BMI పేరిట గత దశాబ్ద కాలంగా క్షేత్రస్థాయిలో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు విజయ్. ఇవి ఆయనకు పటిష్టమైన క్యాడర్ ను అందించి పెట్టాయని చెప్పాలి. దానికి తోడు సంప్రదాయ సైలెంట్ ఓటర్ ప్రస్తుత పాత పార్టీల పట్ల బాగా విముఖత చెంది ఉన్నారని చెప్పాలి. దీంతో విజయ్ వారికొక ఆప్షన్ గా కనిపించినట్టు తెలుస్తుంది. దానికి తోడు తొలిసారి ఓటు వేసే వారంతా కూడా విజయ్ ని బెస్ట్ ఆప్షన్ గా భావించినట్టు కనిపిస్తోంది. ఇకపోతే స్పష్టమైన రాజకీయ సిద్ధాంత ప్రకటన. అదేంటో చూస్తే సెక్యులర్ సోషల్ జస్టిస్, ద్రవిడ ప్లస్ నేషనలిజం మిక్స్ చేసి కొట్టారాయన. ఇటు అంబేద్కర్, అటు కామరాజర్ వంటి నాయకులను తన రోల్ మోడల్స్ గా ప్రకటించి అటు ద్రవిడ ఓటర్లను, ఇటు జాతీయ భావాలున్న వారిని విశేషంగా ఆకట్టుకోగలిగారు. మామూలుగా చాలా మంది విషయంలో వివాదాలు వెనక్కు లాగిస్తుంటాయి. కానీ విజయ్ విషయంలో అలా కాదు. విక్రవండిలో జరిగిన భారీ బహిరంగ సభ ద్వారా తన బలం నిరూపించుకున్నారు విజయ్. అధికార DMKని, కేంద్రంలోని BJPని సమానంగా వ్యతిరేకించడం ద్వారా తన బలం నిరూపించుకున్నారు. తాము ఎవరికీ బేటీం కాదని స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు విజయ్. వ్యూహాత్మక ఒంటరి పోరాటం కూడా బాగానే కలిసొచ్చింది. సాధారణంగా కొత్త పార్టీలు పొత్తుల కోసం వెతుకుతాయి. కానీ విజయ్ ఎందుకో తెలియదు, ఒంటరిగా పోరాడడానికి నిశ్చయించుకున్నారు. కొత్త చరిత్ర లిఖించాలనుకున్నారు. అదే నిజం చేసి చూపించారు. ఇది ఓల్డ్ తమిళ కల్ట్ పార్టీస్ కి తగిన మాస్టర్ స్ట్రోక్ గా చెప్పాలి.
ఒంటరిగానే, ఎందుకంటే పొత్తులో ఉంటే సీట్ల సంఖ్య తగ్గుతుంది. అసలు బలమేంటో తెలీదు. ఒక్కోసారి తాము పొత్తులో ఉన్న పార్టీ బలం కూడా తమ బలంగా ఊహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి గందరగోళానికి గురి కావాలని అనుకోలేదు విజయ్. దీంతో అతడి గట్స్ కి, నమ్మకానికి జనం పట్టు కట్టినట్టు కనిపిస్తుంది. దానికి తోడు ఏఐఏడీఎంకే జయ తరువాత బాగా బలహీనపడటం, డీఎంకే పై ఉన్న వ్యతిరేకత వెరసి విజయ్ కి సానుకూల అంశాలుగా మారాయి. జనం కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తోన్న తరుణంలో ఆయన ఎంట్రీ టైమింగ్ బాగా సెట్ అయినట్టుగా భావిస్తున్నారు. పార్టీ అంటే కేవలం సినిమా షూటింగ్ లా ఫీల్ అవ్వలేదు. ఇక ప్రసంగాలంటే సినిమా డైలాగులు కొట్టినంత ఈజీగా అనుకోలేదు. అది సినిమా అయినా, పాలిటిక్స్ అయినా నిబద్ధతకు లోబడి కొన్ని విధి విధానాలపై ఆధారపడి పనిచేయాల్సినవిగా గుర్తించారాయన. దీంతో బూత్ లెవెల్ నుంచి కన్స్ట్రక్టివ్ మోడ్ లో వర్క్ చేసుకుంటూ వచ్చారు. పార్టీ ప్రకటించడానికి 2 ఏళ్ల ముందు నుంచి గ్రామాన కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. అదే ఇప్పుడు సత్ఫలితాలనిచ్చినట్టు అంచనా వేస్తున్నారు. విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోని టాపర్లను సత్కరించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు దగ్గరయ్యారు. ఇది రాజకీయాలకు అతీతమైన సానుభూతి తీసుకొచ్చి పెట్టింది. విజయ్ రాజకీయ ఎదుగుదల వెనుక కేవలం సినిమా గ్లామర్ మాత్రమే కాదు, పక్కా వ్యూహముందని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. 2026 ఎన్నికలే లక్ష్యంగా ఆయన వేసిన అడుగులు నేడు ఫలితాలనిచ్చాయని అంటున్నారు. ఎన్నాళ్ళీ డీఎంకే, అన్నా డీఎంకే మద్దల దరువు ఈసారి పార్టీ మార్చి చూద్దామని జనం అనుకునేలా చేయగలిగాడు. తన డైలాగులను మాస్ గుండెలకు తాకేలా ఎలా సెట్ చేసుకుంటారో, తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్ ఉండేలా ఎంత జాగ్రత్త పడతారో, తన పొలిటికల్ ఎంట్రీ నుంచి పార్టీ ఎన్నికలకు వెళ్లే వరకు అంతే పక్కాగా రూపుదిద్దారని చెప్పాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు టీవీకే అంటే తమిళ వెర్రి కలగం మాత్రమే కాదు, తమిళనాడులో విజయ్ ఒక కింగ్ అనిపించేలా చేయగలిగిందని అంటారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏవైనా తనకున్న క్రేజ్ ని ఓట్లుగా మలచుకోవటంలో ఈ మధ్య కాలంలో విజయ్ తరువాతే ఎవరైనా అనే స్థాయిలో రాణించి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నారు ఇళయ దళపతి విజయ్.